కాంగ్రెస్ అధినేత కేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవా? ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వానికి ప్రజల కష్టాలను ఎందుకు వివరించడం లేదు? ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారు? ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారా? రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రజల్లో మార్పు కోసం కేసీఆర్ ఎదురుచూపులు. 17 నెలలుగా ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం. ఓటమి తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే లాభం లేదన్న కేసీఆర్. ప్రస్తుతం ప్రజల్లో తిరిగినా ఫలితం లేదన్న కేసీఆర్. ప్రజలు మార్పు కోరుకుంటేనే అధికారంలోకి వస్తామని మాత్రమే కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లయింది. అందుకే దాదాపు 17 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. జనంలోకి పెద్దగా వచ్చేందుకు ఆయన ఇష్టపడడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతగా తిరిగినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తనను విశ్వసించలేదన్న భావనతో కేసీఆర్ ఉన్నారనిపిస్తుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయామని భావించిన కేసీఆర్ జనంలోకి రావడం తొందరపడినట్లే అవుతుందని వెక్స్ అయిపోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఆయన ఫామ్ హౌస్ ను వదిలి బయటకు రావడం లేదు. ఏదైనా పని ఉంటే నేతలను మాత్రమే తన వద్దకు రప్పించుకుంటున్నారు. కానీ ఆయన కనీసం హైదరాబాద్కు కూడా రావడం లేదు. ఏదైనా మెడికల్ చెకప్లకు మాత్రమే అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నారు తప్పించి ఫామ్ హౌస్ లో ఉంటూ వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమయ్యారు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ వీలు చిక్కినప్పుడల్లా ఫామ్ హౌస్ కి వెళ్లి గడిపి వచ్చేవారు. అలాంటిది పార్టీ 2023 ఎన్నికలలో ఓటమి తర్వాత ఇక తెలంగాణలో సమస్యల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో నల్గొండ జిల్లాకు వచ్చి రైతుల సమస్యలపై గలం విప్పి వెళ్లడం మినహాయించి పెద్దగా ఆయన బయటకు వచ్చింది లేదు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రావడం మానుకున్నారు. హాజరు వేయించుకోవాలని గవర్నర్ ప్రసంగం రోజు తప్పించి మిగిలిన రోజులు మళ్లీ శరామాములే. అసెంబ్లీలోనూ కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. కేసీఆర్ మాత్రం ప్రజలు తన విలువ తెలుసుకోవాలని భావిస్తున్నట్లుంది. తాను ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ వారి మనసుల్లో మార్పు రావాలని, మనం ఎంతగా విమర్శలు చేసినా అవి గాలికి పోతాయి తప్పించి ప్రజలు పట్టించుకోరని కేసీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే సుదీర్ఘకాలం పార్టీ ఇన్నర్ మీటింగులకు తప్ప బయటకు మాత్రం కేసీఆర్ రావడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులే తనకు మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అంతే తప్ప మనం గొంతు చించుకొని ఎండనక వాననక జనంలో తిరిగిన ఫలితం ఉండదని ఆయన తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తాము ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి గత ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని, తిరిగి అదే ప్రజలు తనను గెలిపించి తీరతారన్న నమ్మకంతో గులాబీబాసున్నారు. ఇప్పట్నుంచే వ్యాయ ప్రయాసలు కూర్చి జనంలోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదని, కాంగ్రెస్ ను చేయాల్సిన తప్పులన్నీ చేయించేంత వరకు వేచి ఉండడమే మంచిదని కేసీఆర్ నేతలతో అన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద కేసీఆర్ ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.